ఫ్యామిలీస్తో పాలిటిక్స్ మిక్సింగ్. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రీసౌండ్ ఇస్తోంది ఈ విషయం. రాజకీయ ప్రచారంలో కుటుంబ చరిత్రలు ఎందుకు బయటకు వచ్చాయి? మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో అందిస్తారు. నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ ఎప్పుడు కూడా హాట్ గా ఉంటుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే సొంత కుటుంబాలు, బంధువులు అనేటువంటి కుటుంబాల మధ్య ఈ యొక్క పొలిటికల్ హీట్ అయితే తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నెల్లూరు జిల్లాలో నల్లపరెడ్లుగా ఉన్నటువంటి నల్లపరెడ్డి కుటుంబము, అదేవిధంగా వేమిరెడ్డి కుటుంబాలు నిన్న మొన్నటి వరకు వైసీపీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒకరికొకరు భుజాల మీద తిరుగుతూ ఒకరినొకరు పొగుడుకుంటూ ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఎవరు కూడా ఇంతవరకు విమర్శలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఎందుకనంటే ఆయన రాజకీయాల్లోకి రావడం కొత్త అయినా కానీ ఆయన ఎక్కడ కూడా వేమిరెడ్డి కుటుంబం ఎవరిని కూడా విమర్శించదు. అందువల్ల కూడా ఏ కుటుంబం కూడా విమర్శించదు. ఏదైతే నల్లపరెడ్లుగా చెప్పుకుంటున్నటువంటి ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమెకి నెల్లూరు సంబంధించినటువంటి టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఆమెను ప్రకటించడం రోజు నుంచి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆమెపై అనుచిత ఉన్నాయి. ఇటు పొలిటికల్ హిట్ కూడా తారాస్థాయికి ఉండడంతో ఎవరైతే వేమిరెడ్డికి సపోర్ట్ గా ఉన్నారో వారందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి పై కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రతి విమర్శలతో నెల్లూరు జిల్లా అంతా కూడా రాజకీయం హీట్ ఎక్కుంది. అయితే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి, అదే విధంగా వారి సతీమణి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ఏదైతే కోవూరులో ఉన్నటువంటి ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి రావడంతో ఏదైతే వేమిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇటు నెల్లూరు జిల్లా అంతా కూడా ఒక హాట్ టాపిక్ గా మారాయి. ఎక్కడ చూసినా ఏ టీఎంఎల్ వద్ద చూసినా ఎక్కడ చూసినా కూడా ఒక ఆసక్తిగా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటలు తోటాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ఆసక్తిగా ఉత్కంఠంగా కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిని విమర్శించారో, ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండో భార్య అమ్మ నీకు ఎమ్మెల్యేగా మంత్రిగా కోరిక ఉందంట, అటువంటిది నెరవేరే పరిస్థితి లేదు. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు మళ్ళీ వైసీపీ కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నాడని, అదేవిధంగా కోవూరుకి సంబంధించినటువంటి మళ్ళీ వైసీపీ నేనే ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నింటి కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇటు కోటంరెడ్డి సీతారెడ్డి కావచ్చు, రూప్ కుమార్ యాదవ్ కావచ్చు, దినేష్ రెడ్డి అంటే గతంలో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దినేష్ రెడ్డి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి వీళ్ళందరూ కూడా విమర్శించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలో భాగంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొదటిసారిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన మనోభావాన్ని అంతా కూడా వ్యక్తం చేసింది. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేశాడో దాని అన్నిటికి కూడా ఆమె సమాధానం చెప్తూ ఆమె మనసులో ఉన్న మాటను కూడా చెప్పింది. ఏదైతే నేను చిత్తూరు జిల్లా వాసిని, ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకి ఆమె ధీటుగా కూడా సమాధానం చెప్తూ నేను నల్లపరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చెల్లెలు అయినటువంటి ఇటు సోమిరెడ్డి కుటుంబానికి సంబంధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనందరికీ తెలుసు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో రాజగోపాల్ రెడ్డికి ఇటు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి చెల్లెల్ని ఇవ్వడం జరిగింది. అదే కుటుంబానికి ప్రశాంత్ రెడ్డికి కూడా కోడలుగా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల తన భర్త చనిపోవడం తన కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇటు బిడ్డలతో అందరితో వాళ్ళ అత్తమామలతో అందరితో చర్చించుకొని నేను వేమిరెడ్డిని రెండో వివాహం చేసుకున్నందుకు వాస్తవమే, ఇదంతా కూడా నేను కోవూరు నియోజకవర్గ ప్రజలకి చెప్పాలి కాబట్టి, ఓటర్లకి చెప్పాలి కాబట్టి ఇదంతా చెప్తున్నాను. ఇట్లా విమర్శలు ఏవైతే విమర్శలు ఏవైతే కుటుంబాల మీద చేస్తున్నట్టు విమర్శలైనా కూడా ఆమె తీవ్రంగా ఖండించిందని చెప్పొచ్చు సత్తాజ్. అయితే ఇదొక కోవూరులో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రతి విమర్శలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటి కూడా కోవూరు నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఎవరిని రెండు రెడ్డి సామాజిక వర్గ సంబంధించిన వారు కాబట్టి ఆ యొక్క కుటుంబాలు ఇది నెల్లూరు పెద్దారెడ్లుగా చెప్పుకుంటున్నటువంటి ఇటు నల్లపరెడ్లు కావచ్చు, ఇటు వేమారెడ్డి వీరిద్దరిలో ఎవరికి ఓటేయాలో తెలియక ఇటు కోవూరు ప్రజలంతా కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధము, ప్రతి విమర్శలు ఎప్పుడు పులి స్టాప్ పడతాయని కూడా ఇటు కోవూరుకి సంబంధించిన ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు నెల్లూరు జిల్లా ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది.
రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.